వాళ్ళు ఎవరైనా మీ బిడ్డలు పాడయ్యారంటే, వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతినిందంటే, వాళ్ళ ఫ్యూచర్ డ్యామేజ్ అయిందంటే కారకులు మీరే, ఇంకెవరు కాదు. మీరు నన్ను తిట్టుకోండి ఏమన్నా కానీ, నేను మాత్రం ఒకటి చెప్పేస్తా, మీరే. వాక్యం కూడా చెప్తుంది ఏమని, బాలుడు నడవవలసిన త్రోవను ఎవరు నేర్పించాలి? మీరు నేర్పించాలి. మోషే ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే వెళ్ళి ఎవరికి సహాయం చేశాడు? ఐగుప్తీయునికి సహాయం చేశాడా? హెబ్రీయునికి సహాయం చేశాడా? ఎవరు చెప్పారు హెబ్రీయునికి సహాయం చేయమని? బ్లడ్ ఉగ్గుపాలతో నేర్పింది ఆ తల్లి. ఏమని? నీవు హెబ్రీయుడువు నాయనా, ఐగుప్తులో బ్రతుకుతున్నవేమో కానీ నీవు హెబ్రీయుడువు. మరేంటి మరి మీరేం చెప్తున్నారు? నాయనా నువ్వు ఎంపీసీ, నాయనా నువ్వు బైపీసీ. అంటే అర్థం ఏంటి? నువ్వు పీసే, నువ్వు తాను కాదు, నువ్వు పీసే. నువ్వు బైపీసీ, నువ్వు ఎంపీసీ. ఇక ఈ పీసులు వ్యవహారమే కానీ తాను సంగతి చెప్పం మనం. మరి అది మన చేతిలో ఉంటుంది. ఏదైనా మీరు బిడ్డల్ని చిన్ననాటి నుంచే ఆ రీతిగా పెంచితే వాళ్ళు ఎక్కడికి పోరు. వాళ్ళకేం తెలుస్తుంది? పాపము వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకి చిన్నప్పుడే నేర్పిస్తేవి. కాలు చూపించదు, మీ అత్తమ్మ వచ్చింది కాలుతో తన్ను అంటివి. వాడు అప్పుడేమో వాళ్ళ అత్తమ్మని కాలుతో తన్నాడు, ఇప్పుడేమో నిన్ను తంతున్నాడు. దానికి మనం ఏం చేస్తాం? దాన్ని నువ్వేగా నేర్పించింది. అసలు కాలుతో తన్నచ్చు నువ్వు నేర్పించారు. వాళ్ళకి నేర్పించింది మనమే. ఇప్పుడే జుట్టు పట్టుకుని ఏడ్చేది మాట్లాడరేంటి? మనమే.